ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అయితే చాలానే చూసాం. ఏ ఫ్రాంచైజీ అయితే బలంగా ఉందో, డీసెంట్ ప్లేయింగ్ లెవెన్, కన్సిస్టెన్స్గా ఆడే ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసుకున్నాయో ఆ టీమ్సే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్లే ఆఫ్స్లో అయితే కూర్చున్నాయి. అయితే ఈ వీక్ అంతా ఈ క్వాలిఫై అయిన 4 టీమ్స్ కూడా తొలి 2 స్పాట్స్ కోసం నిలబడటం కోసం గట్టిగా ట్రై అయితే చేయనున్నాయి. ఎందుకంటే తొలి 2 స్పాట్స్లో టీమ్స్కి ఆ ఫైనల్కి చేరడానికనే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా 64 లీగ్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. జీటీ పాయింట్స్ టేబుల్ని ఈ సీజన్ డామినేట్ చేస్తూ తొలి టీమ్గా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యింది. ఆ తర్వాత ఆర్సీబీ, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్లు క్వాలిఫై అయ్యాయి. అలాగే లాస్ట్ టీమ్గా 4th టీమ్గా ప్లే ఆఫ్స్కి అయితే ముంబై ఇండియన్స్ క్వాలిఫై అయింది డీసీ మీద ఘన విజయం సాధించి. అయితే టాప్ 2 వరుసలో ఉండటానికి టఫ్ ఫైట్స్ అయితే ఈ 4 టీమ్స్ సిద్ధమైపోయాయి. అయితే ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా 66వ మ్యాచ్గా మే 24న అంటే శనివారం రోజు రాత్రి 7:30 రాజస్థాన్ రాయల్స్కి హోమ్ గ్రౌండ్ అయిన సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు డీసీలు ఒక టఫ్ ఫైట్కి అయితే సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో లాస్ట్ ఎలిమినేటర్గా డీసీ తమ పోరాటాన్ని అయితే ముగించింది. ఇట్ మీన్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్ నుండి 13వ మ్యాచ్లో ఓటమి పాలయ్యి ఎలిమినేట్ అయింది. ఇక తమ పరువు కోసం ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అలానే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ విన్ అయితే డెఫినెట్లీ పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలుస్తుంది. అంటే ఎలిమినేటర్ మ్యాచ్లో డెఫినెట్లీ కీ రోల్ అయితే ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో పంజాబ్ కింగ్స్కి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్గా మారనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోయింది. ప్రెజర్ కూడా లేదు, విరుచుకుపడి ఆడటం పక్కా అని చెప్పుకోవచ్చు. అందులో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది దీనివల్ల అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్గా ఉంది, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం యొక్క డీటెయిల్స్ మాట్లాడుకుంటే సవాయి మాన్సింగ్ స్టేడియం ఇది జైపూర్లో ఉంది. అలాగే ఆర్ఆర్కి సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఉంది. అయితే ఈ స్టేడియం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్ఆర్కు హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ తటస్థ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడైతే తలబడనున్నాయి. అయితే ఈ స్టేడియంని 2008లో ఓపెన్ చేశారు. దీన్ని సవాయి మాన్సింగ్ స్టేడియంతో పాటు ఎస్ఎంఎస్ స్టేడియంగా పిలుస్తారు. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ ఆఫ్ ద బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 75 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్లు కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే జైపూర్ పిచ్ అంటేనే బ్యాలెన్స్డ్ పిచ్గా మాట్లాడుకోవచ్చు. ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి ఇద్దరికి ఈక్వల్ హెల్ప్ అయితే ఉంటుంది. ఇనీషియల్గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ స్పిన్నర్స్ అని మాట్లాడుకోవచ్చు. ఒక ట్రూ బౌన్స్ని కూడా బ్యాట్స్మెన్స్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఒకవేళ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తే అక్కడ నుంచి ఇమ్మీడియట్గా మ్యాచ్ అయితే వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు. సో వర్షాలు పడే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి మ్యాచ్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్ 31 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చట. అలాగే హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్గా ఉండనున్నాయట. ఇక ఆల్ ఇంపార్టెంట్ లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే ఐపీఎల్ 2018 సీజన్ మొదటి నుంచి కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి లైవ్ స్ట్రీమింగ్ అయితే ఇస్తున్నాయి. టీవీలో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడొచ్చు. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత మొబైల్ యాప్ వెబ్సైట్స్ పరంగా జియో హాట్స్టార్లో వీక్షించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 61 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 22 గెలిచారు, అంటే 36.07% మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ బ్యాటింగ్ ఓన్ చూస్తే 39 మ్యాచ్లు 63.93%గా ఉంది. సో ఓవరాల్గా టాస్ గెలిచిన టీము ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే మంచిదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన టీం మ్యాచెస్ విన్ అయింది 33, 51.04. టాస్ ఓడి మ్యాచ్లు గెలిచింది 28 మ్యాచ్లు, అంటే 45.98%గా ఉంది. ఈ స్టేడియంలో హైయెస్ట్ టీం టోటల్ చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పేరట్ అవుతుంది. లోయెస్ట్ టీం టోటల్ ఆర్ఆర్ వచ్చేకి 59 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ 217 పరుగులు చేంజ్ చేసింది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 29.19 గాను, యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.24 గాను, ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163.7 పరుగులు గాను, విత్ స్ట్రైక్ రేట్ 137.1 గాను, యావరేజ్ స్కోర్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ 150 పరుగులు గాను, అలాగే స్ట్రైక్ రేట్ చూస్తే 137.5 గాను ఉంది. అలాగే 21 మ్యాచ్ల్లో 200+ స్కోర్లు చేసిన కేవలం 6 సార్లు మాత్రమే. అయితే డీసీ మరియు పంజాబ్ కింగ్స్ లెక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే
టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 34 మ్యాచ్లు జరిగాయి. ఓవరాల్గా వాళ్ళ డామినేషన్ వీళ్ళ డామినేషన్ అనేది లేదు. ఇంచుమించుగా ఇద్దరు ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు. DC 16 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 17 గెలిచింది. ఒకటి నో రిజల్ట్గా ఉంది. ఆ నో రిజల్ట్గా ఉన్న మ్యాచ్ ఆల్రెడీ ఈ సీజన్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయింది. అది రద్దు అయ్యింది వర్షం వల్ల. సో ఈ సీజన్లో వీళ్ళిద్దరికి తొలి మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొదటి జరిగిన మ్యాచ్ రద్దు అయింది కాబట్టి. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంది. ముందుగా DC యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. DC ఈ సీజన్లో టైటిల్ రేస్లో డెఫినెట్లీ ఉంటుంది అనుకున్నా, బట్ కథంతా తలకిందులు అయింది. ఎక్సలెంట్ టాప్ ఆర్డర్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత స్ట్రాంగ్ ఫినిషింగ్, డీసెంట్ పేస్ అటాక్, వెరీ వెల్ స్పిన్ యూనిట్. అబ్బా డెఫినెట్లీ ఫైనల్లో ఆడే టీం అనుకున్నా బ్రో. బట్ ఈ సీజన్లో తొలి 4 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. సో ఓవరాల్గా DC హైప్ అయితే పెంచేసిందని చెప్పుకోవచ్చు. తొలి 4 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలండి. ఎస్పెషల్లీ క్రూషియల్ అనుకున్న ప్రీవియస్ 2 మ్యాచెస్లో ఓటమైతే DC ఫ్యాన్స్కి మరింత నిరాశ కలిగించే విషయం చెప్పుకోవచ్చు. GT మీద తర్వాత అలాగే ముంబై ఇండియన్స్ మీద ఇద్దరి మీద చేతుల్లో ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ప్రీవియస్ 2 మ్యాచ్ల్లో. లీగ్ దశలో అలానే ఈ సీజన్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడితే బాధతో ఇంటికి, ఒకవేళ లీగ్ దశలో ఈ చివరి మ్యాచ్ గెలిస్తే గెలిచిన ఆనందంతో ఇంటికి వెళ్ళడం పక్క. అయితే ప్రీవియస్ మ్యాచ్లో కెప్టెన్గా అక్షర్ పటేల్ అయితే లేడు. ఈ మ్యాచ్లో కూడా అక్షర్ పటేల్ ఆడే పాసిబిలిటీస్ అయితే తక్కువగా ఉన్నాయి. యాక్టింగ్ కెప్టెన్గా ఉన్న పాప్ డూప్లెసిస్ బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. KL రాహుల్ ఫామ్లోనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ పరుగులు చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే అభిషేక్ పోరెల్ బ్యాట్ నుండి పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ఓవరాల్గా వీళ్ళ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లూప్ హోల్స్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ మ్యాచ్లో కరుణ్ నైర్ ఆడే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫినిషింగ్ గురించి మాట్లాడుకుంటే తొలి నుండి DCకి స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. టాప్ మిడిల్ ఆర్డర్ కేవలం బలం KL రాహుల్ మాత్రమే. బట్ ఫినిషింగ్లో మాత్రం ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్లతో సాలిడ్ ఫినిషింగ్ అయితే ఉంది. ఈ ముగ్గురు ఎవరు కాసేపు క్రిజ్లో సెట్ అయి ఉన్నా వన్ సైడెడ్గా మ్యాచ్ అయితే మారిపోతుందనడం సందేహం లేదు. సో వీరే వీళ్ళ బలంగా మాట్లాడుకోవచ్చు. అలానే స్పిన్ యూనిట్లో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్లను నడుపుతున్నారు. ఎందుకంటే అక్షర్ పటేల్ ఇంజురీతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆడే ఛాన్స్ అయితే లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. ఇక ప్రీవియస్ మ్యాచ్లో ఆడిన మాధవ్ తివారీ ప్లేస్లో కరుణ్ నైర్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక పేస్ యూనిట్లో చెమీరా టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు గత 2-3 మ్యాచ్ల నుంచి చెప్పుకోవచ్చు. అలాగే ముస్తాఫిజుర్ రహీమన్, ముఖేష్ కుమార్లు బౌలింగ్ లో డీసెంట్ గా చేస్తున్నారు. బట్ ముఖేష్ కుమార్ ప్రీవియస్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో లై తప్పాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ పేపర్ మీద పరిశీలిస్తే పాప్ డూప్లెసిస్, KL రాహుల్, కరుణ్ నయ్యర్, సమీర్ రిజ్వీ, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, నటరాజన్, ముఖేష్ కుమార్లు ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే చమీరాని కూడా ఆడించవచ్చు. ఇక ఫైనల్ గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఇదే స్టేడియంలో ప్రీవియస్ మ్యాచ్ లో RR మీద విజయం సాధించింది. ఓవర్కాస్ట్ కండిషన్స్ డెఫినెట్లీ వీళ్ళకైతే పంజాబ్ కింగ్స్ ప్లస్ అవునున్నాయి. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ స్పాట్ లో పంజాబ్ కింగ్స్ అయితే వెళ్తుంది. సో అంత ఈజీగా పంజాబ్ కింగ్స్ ఓటమి అయితే ఈ మ్యాచ్ లో ఒప్పుకోదు అనుకుంటున్నా. ప్రీవియస్ మ్యాచ్ లో కేవలం 34 పరుగులకే టాప్ ఆర్డర్ అంతా క్యూ కట్టేశారు. బట్ ఈ సీజన్ లో మాత్రం వీళ్ళ టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరు లిటరల్లీ చిత్త కొట్టేస్తున్నారు. ఒకవేళ ఒకరు ఎర్లీగా అవుట్ అయినా సెకండ్ పాస్ వచ్చేకి పెద్ద అంటే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచే బీస్ట్ మోడ్లో అయితే బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. 80% వీళ్ళిద్దరు డామినేషన్ టీంలో చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలానే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ వెల్ టచ్లో అయితే ఉన్నాడు. ఎస్పెషల్లీ కెప్టెన్సీలో ఇతర టాక్టిక్స్ అయితే వేరే లెవెల్లో వర్కౌట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. లోయర్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ అయితే పంజాబ్ కింగ్స్ అదనపు బలంగా మాట్లాడుకోవచ్చు. నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జన్సేన్లతో సాలిడ్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఇంపార్టెంట్లీ నేహాల్ వదీరా, శశాంక్ సింగ్ చాలా ఇంప్రెసివ్గా అయితే ఈ సీజన్ లో వాళ్ళని నెట్టుకు వస్తా అని చెప్పవచ్చు. నిన్న మ్యాచ్ లో ఆడించిన మిచెల్ ఓవెన్ ప్లేస్ లో ఈ మ్యాచ్ లో అయితే ఆడే ఛాన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఎందుకంటే టాప్ ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మార్కస్ స్టైనిస్ ని దించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అతను కాదని జోష్ ఇంగ్లీష్ ని ఆడించే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక పేస్ యూనిట్ లో హర్షదీప్ సింగ్, మార్కో జన్సన్, అజ్మతుల్లా ఉమర్జాయ్లతో సాలిడ్ పేస్ అటాక్ అయితే ఉంది. అంతా వెల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కేల్ జెమిన్సన్ ని ఆడించే ఛాన్సెస్ లేకుండా పోలేదు. ఎందుకంటే జీవన్ బార్ట్లెట్ ప్లేస్ లో ఇతన్ని ఆడించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక స్పిన్ యూనిట్ లో వైజవేందర్ చహల్, హర్ప్రీత్ బౌర్ నడిపనున్నారు. హర్ప్రీత్ బౌర్ ప్రీవియస్ మ్యాచ్ లో 3 వికెట్లతో సత్తా చాటాడు. సో ఓవరాల్ గా హర్ప్రీత్ బౌర్ కూడా ఎడిషనల్ స్ట్రెంత్ గా అయితే మాట్లాడుకోవచ్చు పంజాబ్ కింగ్స్ కి. ఓవరాల్ గా వీళ్ళ 11 పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టైనిస్, నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జన్సన్, కేల్ జెమిన్సన్,
హర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి హర్ప్రీత్ కౌర్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఒపీనియన్ అయితే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలుస్తుంది అనుకున్నా. ఎందుకంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా వరకు ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ వాళ్ళు ఓపెనర్స్ ఇంకా ఫామ్లో ఉన్నారు. నేహాల్ వదీరా మంచి టచ్లో ఉన్నారు. బౌలింగ్లో అందరూ కలిసికట్టుగా రన్నిస్తున్నారు. సో నా ఓటు అయితే పంజాబ్ కింగ్స్కి. ఒకవేళ డీసీ గెలవదా అంటే ఖచ్చితంగా గెలవదని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్గా ఎటు తిరిగి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ప్రెజర్ లేదు కాబట్టి మంచి అటాకింగ్ గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా డీసీ గెలిచే పాసిబిలిటీస్ లేకుండా పోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.